ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతు చూసే ముందు ప్రతి ఒక్కరూ విధిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది నోర్లు అస్సలు లేవడం లేదు. ఎందుకు అంటే గతంలో ఒక చోట మనము దాదాపు 500 సంవత్సరాల పాటు ఒక వ్యవస్థపై ఇక్కడ మెజారిటీ హిందువుల బలహీన వ్యవస్థ కొట్లాడి సాధించుకున్న ఒక దేవుని మందిరాన్ని కడుతూ ఉంటే అక్కడ గుడి కట్టడం ఎందుకు? గుడికి బదులు బడి కట్టొచ్చు కదా, లేదా ఆసుపత్రి కట్టొచ్చు కదా, లేదా మరేదైనా శరణాలయం కట్టవచ్చు కదా లాంటి మాటలు నిండా మాట్లాడారు. కానీ గత 2 రోజులుగా మాత్రము ఎక్కడా మాట్లాడడం లేదు. కనీసం నోరు కూడా వెళ్ళడం లేదు. కనీసం చిన్న కామెంట్ ఫేస్బుక్, ట్విట్టర్, థ్రెడ్స్ లాంటి సోషల్ మీడియాలో కనీస కామెంట్ పెట్టట్లేదు. ఎందుకురా? అక్కడ గుడి కట్టే బదులు మసీదు కట్టడానికి బదులు ఓ ఆసుపత్రి కట్టొచ్చు కదా, ఓ బడి కట్టొచ్చు కదా అని చెప్పేసి ఎవ్వరు మాట్లాడడం లేదు. పైగా ఎందుకు కట్టద్దు? దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కడతాము అంటూ ప్రగల్భాలు పలుకుతూ సభలు నిర్వహిస్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే మనకు తెలుసు, మన హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని అయోధ్యలో పుట్టాడు, అయోధ్యను పట్టణంగా చేసుకొని తన రాజ్యాన్ని పరిపాలించాడు అని దాదాపు 8000 సంవత్సరాల క్రితమే పరిపాలించాడని, దానికోసము ఏ గ్రంథము కాకుండా ఆయన కంటే ముందుగా రాసిన వాల్మీకి రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి హిందువు మదిలో రామాయణాన్ని ఎవరు చెప్పకున్నప్పటికీ కూడా, ప్రత్యేకంగా రామాయణ కథను వివరించనప్పటికీ కూడా ఆ రాముని భావోద్వేగానికి ప్రతి హిందువు గురవుతూ ఉంటాడు. తన మదిలో రాముని దేవునిగా పూజిస్తూ ఉంటాడు. తన ఇంట్లో రాముని చిత్రపటాన్ని పెట్టుకుంటూ ఉంటాడు. తన పిల్లలకు శ్రీరాముడు, రమాదేవి, రమ లాంటి పేర్లను పెట్టుకుంటూ భక్తి ప్రపత్తులను చూపెడతా ఉంటాడు. ఆ సేతు హిమాచలం కన్యాకుమారి వరకు ఆ రాముని పేరు ప్రతి గడపలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇదేది ప్రత్యేకంగా హిందూ సమాజమో, లేకపోతే హిందూ పండితులో, లేకపోతే మరెవరో వాగ్గేయకారులు, ఇంటింటికి తిరిగి ప్రచారకులు, లేదంటే పండితులు, బ్రాహ్మణులు, లేకపోతే ఉపాధ్యాయులు, టీచర్లు, మత మార్పిడిగాల్లో చెప్పకున్నా ఆ సేతు హిమాచలం కన్యాకుమారి వరకు అఖండ భారత్ మొత్తం ఆ రాముని పేరు ప్రతి ఇంటిలో మనకు వినపడుతుంది. అంతటి మహనీయుడు. అలాంటి మహనీయుణ్ణి బాబర్ అనే దురాక్రమణదారుడు రాజ్యకాంక్షతో, తన మత విస్తరణ కాంక్షతో ఎక్కడో అరబ్బు దేశాల నుండి గబ్బు పట్టిన శరీరంతో ఈ భారతదేశానికి వచ్చి హింసాత్మకంగా, ఎందుకంటే హిందువులు అహింసావాదులు, ధర్మం తప్పని వాళ్ళు, ధర్మం కోసం నిలబడే వాళ్ళు, ధర్మం తప్ప మరేది నేను చేయను, ఒక చెడ్డ పని చేస్తే నాకు ఆ పాపం అంటుకుంటుంది, నాకు కాకుండా ఆ ఉసురు నా పిల్లలకు తగులుతుంది అనే భావనకు లోనయ్యేవాళ్ళు.
అందుకని కత్తి పట్టడం హిందువుల్లో సహజంగా తక్కువగా ఉంటుంది. కానీ విధర్మీయులకు అవన్నీ అవసరం లేదు. కత్తి పట్టైనా సరే తన సంఖ్యను పెంచుకోవాలనే నినాదంతో వచ్చిన ఒక దుర్మార్గమైన వ్యక్తి బాబర్ వచ్చి రావడంతో దాదాపు 1552లో 1532 నుంచి 52 మధ్యలో అయోధ్యలోని శ్రీరాముని మందిరాన్ని కూల్చి దాని మీద మసీదు కట్టాడు. మరి రాజ్యం అతని చేతిలో ఉంది, రాజుగా అతను ఉన్నాడు. అతను ఎదిరించగలిగే శక్తి అప్పుడు హిందువుల్లో లేదు. విధిలేక మనస్సుల్లో కన్యాకుమారిలో ఉన్న భక్తుడు కూడా అయోధ్యకు వెళ్ళి, అయోధ్యలో రాముడు ఉన్నాడంటూ అయోధ్యకు వెళ్ళి పూజించాడు. అక్కడ నా అయోధ్య రామాలయం కూల్చబడింది అనే ఆలోచన ఏమాత్రం లేకుండా కూడా, అయోధ్యకు ఏ రవాణా సదుపాయాలు లేని సందర్భంలో కూడా అయోధ్య కాలి నడకన వెళ్ళి నా రాముణ్ణి దర్శించుకుంటాను అని వెళ్ళి దర్శించుకొని పునీతుడయ్యాడు. అంతటి భక్తి, రక్తి, అనురక్తి కలిగిన శ్రీరాముని నామధేయం కోసం, శ్రీరాముని మందిర నిర్మాణం కోసం హిందువులు పోరాడని రోజు లేదు. 500 ఏళ్ళుగా దాదాపు 5 కోట్ల మంది బలిదానాలకు చివరగా 5 కోట్ల మంది బలిదానాలతో ఏర్పడిందే నేటి అయోధ్య రామ మందిరం. ఎన్నో కేసులు బ్రిటిష్ వారు ఉన్న సమయంలోనే 1882లోనే, ఇవాళ కాదు, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు ఉన్న కాలంలోనే 1882లోనే అక్కడి పండితుల సంస్థ ఆ యొక్క బాబ్రీ మసీదును మాకు అప్పగించాలి, మా రాముణ్ణి మేము పూజించుకుంటామంటూ బ్రిటిష్ వారి కోర్టులో కేసు వేసింది. అనంతర కాలంలో కూడా 1925లో కూడా నిర్మోహి అఖాడా సంబంధించిన సాధు సంతులు కూడా ఈ ఆలయాన్ని, బాబ్రీ మసీదును తీసివేసి మాకు మా రాముణ్ణి పూజించుకునేందుకు, పూజలు చేసుకునేందుకు మాకు అవకాశం కల్పించాలంటూ వాళ్ళు కోర్టు మెట్లెక్కారు. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు జరిగాయి. 1970లో కూడా నెహ్రూ గారు అప్పుడున్న ప్రభుత్వం అక్కడ ఏమీ లేదు, అదంతా ఉత్తది పొక్కిడి పురాణం అంటూ దొంగ సాక్ష్యాలు సృష్టించి, ప్రభుత్వం మనది కాదు, హిందువులకు అనుకూలంగా లేని ప్రభుత్వం, అక్కడ ఏమీ లేదు, ఏ హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి అవకాశం లేదు, పూజలు చేయడానికి అవకాశం లేదంటూ అప్పుడున్న ప్రభుత్వం చెప్పించింది కోర్టు ద్వారా. అయినా హిందువులు చెక్కు చేరలేదు, అదరలేదు, బెదరలేదు. తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేశారు. 92లో శిలాన్యాస్ పేరుతో, తరంతర కాలంలో శిలాన్యాస్ పేరుతో ఎల్కే అద్వానీ నేతృత్వంలో దేశమంతా శ్రీరామ రథయాత్రలు కొనసాగాయి. ఆ రథయాత్రలతో ప్రజా చైతన్యం పెరిగింది. ఇంటికి ఒక ఇటుక చొప్పున అయోధ్యకు చేరింది. ప్రతి మదిలో గుడి కట్టుకోవాలనే ఆలోచన మరింత తీవ్రతరమైంది. అప్పుడు ములాయం సింగ్ యాదవ్ 92లో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ హిందువు గోడ దూకినా రామాలయం పేర జై శ్రీరామ్ అంటూ ఏ హిందువు గోడ దూకినా నేను ఎన్కౌంటర్ చేస్తాను, వాని శవమే బయటికి వెళ్తుందంటూ మాట్లాడాడు. అయినా హిందువులు అదరలేదు, బెదరలేదు. డిసెంబర్ 6, 1992లో బాబ్రీ మసీదు కట్టడాన్ని హిందూ కరసేవకులు కూల్చివేసి తమ ఆలయాన్ని కట్టాలంటూ అక్కడ ఉన్న మసీదును కూల్చివేశారు. మసీదు అడుగుల్లో ఉన్నది మరి రామాలయ శిల్పాలే.
రామునికి సంబంధించిన ఆనవాళ్ళే. మరి ఒక మసీదులో, ఒక ఆలయంలో, హిందువులు పూజించే ఆలయంలో మసీదు ఉంటే అది ముస్లింలకు ఎలా పనికి వస్తుంది? అదేవిధంగా బాబర్ మసీదు కట్టిన 500 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఏ ఒక్క రోజు కూడా నమాజు చేసిన దాఖలాలు లేవు. నమాజు చెయ్యని వాటిని వాళ్ళు ఎలా పవిత్ర స్థలంగా అనుకుంటారు అంటూ కూడా హిందువులు ప్రశ్నించారు. కోర్టు కూడా అడిగింది. ఇవన్నీ సాక్ష్యాలు పురావస్తు శాఖ తవ్వకాల్లో ఆ ఏరియాలో, ఆ రామాలయం ఏరియాల్లో, అయోధ్య పరిసరాల్లో పురావస్తు శాఖ ఎక్కడ తవ్వినా కూడా ఆ రాముని అడుగు జాడలే బయటపడ్డాయి. ఈ పురావస్తు శాఖలో ప్రధానంగా పనిచేసిన పురావస్తు శాఖ ప్రొఫెసర్ కూడా హిందూ మతానికి చెందిన వ్యక్తి కాదు, ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా ఇది ముస్లింలకు ఎలాంటి, నేను దైవ ధర్మాలను పక్కకు పెడితే, దేవుణ్ణి నమ్మడమా నమ్మకపోవడమా పక్కకు పెడితే, ఈ ప్రాంతంలో అన్ని శ్రీరాముని ఆనవాళ్ళే కనపడుతున్నాయి అంటూ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది, కోర్టుకు చెప్పడం జరిగింది. ఇన్ని కొట్లాటల మధ్య అయోధ్య మందిరము మొన్న 2022లో మనకు భక్తులకు కనురు విందుగా కనబడింది. 2024లో ఆ బాబ్రీ మసీదు అంటే బాబర్ మసీదు వాడేమి ఇక్కడోడు కాదు, ఈ దేశపోడు కాదు, ఇక్కడి లెక్క కాదు. అయినా 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిప్పు రాజుకున్నది. ఇప్పుడు బెంగాల్ రాజకీయంగా, బెంగాల్ వేదికగా టీఎంసీ ఎమ్మెల్యే, పేరుకు మాత్రం ఆయనను తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ సస్పెండ్ చేసింది. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు బాబ్రీ మసీదు బెంగాల్లో కడతాడంట. బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టడమే కాదు, ఇంకొక ఆయన చెప్తా ఉంటాడు, నేను హైదరాబాద్లో కూడా బాబర్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తాను. హైదరాబాద్లోనే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో మేము బాబ్రీ మసీదులు కడతాం అని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలు ఎవడు బాబర్? ఎక్కడి నుంచి వచ్చాడు? వాడెవడు? మిమ్మల్ని మసీదు కట్టుకోగా ఎవడొద్దన్నాడు? హిందువులు గడి కడుతున్నప్పుడు మసీదులు, ముస్లింలు మసీదు కట్టుకోమంటే ఇక్కడ రాజ్యాంగం అడ్డుకుందా, ప్రజలు అడ్డుకున్నారా, లేకపోతే ఇన్ని కోట్లాది లక్షలాది మీరున్న పిరికెడంటే 16% ముస్లింలకు ఎన్ని లక్షల మసీదులు ఈ దేశంలో ఉన్నాయి? ఏ హిందువు మసీదు కట్టుకుంటే మిమ్మల్ని అడ్డుకున్నాడనే ప్రశ్న ఇక్కడ హిందువులు వేస్తున్నారు. కానీ ఒక దురహంకారుడు, దురాక్రమణదారుడు హిందువులను నైతికంగా, స్థైర్యంగా, ధైర్యాన్ని అణిచివేయాలని చూసిన ఒక దురాక్రమణదారుని బాబ్రీ మసీదును దేశమంతా కట్టడానికి మీరు సిద్ధమవుతారా అంటూ హిందూ సమాజం ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. మసీదు కట్టుకోండి, ఎవ్వరు వద్దనరు. ఓ అబ్దుల్ కలాం పేరు మీద కట్టుకోండి, లేకపోతే మరేదో పేరు మీద కట్టుకోండి. ఎందరో ఉన్నారు. తెలంగాణకు ముఖ్యంగా ఆనాడే నైజాంని ఎదిరించిన షాబుద్దీన్ పేరు మీద కట్టుకోండి. మసీదులు కట్టంగా ఎవరు వద్దడం లేదు. ఎందుకంటే దైవిక చింతన అనేది మనిషికి కంపల్సరీ అవసరం. అది ఏ మతం ద్వారా అయినా, ఇస్లాం కావచ్చు, జూడాయిజం కావచ్చు, పార్సీ కావచ్చు, జైనిజం కావచ్చు, క్రిస్టియనిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఏ ఇజమైనా చివరకు నేర్పేది మనశ్శాంతిని, మనిషి యొక్క శాంతిని కోరుకునేవి ఈ మార్గాలు. కానీ మనుషులను రెచ్చగొట్టడానికి, విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే దానికి ఫలితం అనుభవించక మానదు. మీరు హిందూ సమాజం ఇవాళ అంటా ఉంది,
బాబ్రీ మసీదు పేరుతో మీరు మసీదును కట్టుకోండి, కానీ బాబర్ పేరుతో కడతామని కనుక నిర్ణయించుకుంటే ఖబర్దార్ అంటూ హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉంది ఇవాళ. పోనీ ఈ టీఎంసీ ఎమ్మెల్యే ఏమైనా ఆ మసీదు నిర్మాణంలో మొదటి రోజే ఇటుకల పేరుతో రామాలయానికి ఎలాగైతే హిందువులు ఇటుకలు మోసారో ఒక ప్రచారానికి తెరదీశాడు. ఇటుకలు స్వయంగా ముస్లిం భక్తులే తీసుకొచ్చారు అన్నట్లుగా తీసుకొచ్చారు. కానీ సాధారణంగా లభించే 5-6 రూపాయలకు ఒక ఇటుక చొప్పున లభించే ఇటుకను ఇక్కడ బాబ్రీ మసీదు కోసం వాడే ఇటుక 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అంటూ రేట్లు ఆదిలోనే గుంజుకొని అబాసుపాలు చేశారు, భక్తిని అబాసుపాలు చేశారు. ఎవరి కోసం చేస్తున్నారు మీరు అని ఈరోజు హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. హిందూ సమాజం ఒకప్పటిలా లేదు, మేల్కొని ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ పొగ పెడుతున్నారు, ఎక్కడ మంట పెడుతున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారంటూ ఇవాళ హిందూ సమాజం నిద్రపోకుండా ప్రతి అంశాన్ని భూతద్దం పెట్టి మరి వెతుకుతూ ఉంది, చూస్తూ ఉంది.